మహారాణి, మన సతి ఎంత తేజస్సుతో మెరిసిపోతోంది. మన చిన్నారిని ఇలాగే చూస్తూ ఉండాలని, ఈ సుందర ముఖం నవ్వుతూ ఉండాలని అనిపిస్తోంది. ఇదిగో అశ్వని, మన సతి ఎక్కడుందో చూసావా? లేదే, ఒకటే ఆలోచిస్తూ ఎక్కడ తిరుగుతుందో ఏమో. రండి, ఎక్కడుందో చూద్దాం. రండి రండి. మేమంతా నిన్ను అడగాలనుకుంటున్నాం సతీ. ఎవరు తల్లి? నీ మనసును దోచుకున్న అందగాడు ఎవరే? నాకే నిజంగా తెలియదు రోహిణి. తెలియదు అతనెవరో కాని అతని రూపలావణ్యాలు చూడాలన్న కోరికతో నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. అయితే ఇది మరి గంభీర సమస్య రోహిణి. నిజమే, గంభీర సమస్యే. అసలు పురుషుడెవరో తెలియదే, అతని రూపలావణ్యాలు ఎలా తెలుస్తాయి? అవును, ఇక తండ్రి గారు దక్ష ప్రజాపతికి మనం ఇది నివేదించుకోవాల్సిందే. మా సతికి స్వయంవరం ప్రకటించండి అని. అన్ని రకాల ఉత్తమ పురుషులు సతికెదురుగా వచ్చి ఇక నిలబడవలసిందే. సరే సతీ, నీ అంగీకారం తెలిపేందుకు మేమంతా తండ్రి గారిని ప్రార్థిస్తాం. తండ్రి సతి వివాహం తాని హృదయంలో దాగున్న ఆ అందగాడితోనే చేయండి అని. అరే సతీ, ఏమైంది? ఎక్కడికి పరిగెడుతున్నావు? లేదు మాత, లేదు లేదు, ఏం లేదు. అరే సతీ, ఇంత వయసు వచ్చింది, చిన్నతనం ఇంకా పోలేదు. శక్తి నీవా? శక్తిని కాదు, నేను సతిని ప్రభు. నీవు నీ లౌకిక రూపాదల గురించి చర్చిస్తున్నావు. సత్యమేమిటంటే నీవు శక్తివి, అలౌకిక శక్తివి, శివశక్తివి. తమరి శక్తి తమ నుండి వేరేలా ప్రభు? శక్తి శివుని నుండి వేరవటం సంభవం కాదు. దేన్ని నీవు వేరనుకుంటున్నావు అది మా వ్యాపకత దేవి, సర్వవ్యాపకత. శివుడు కైలాసంలో, మరి శక్తి సతీ రూపంలో పృథ్వీ మీద దక్షగృహంలో. ఇది ఎటువంటి వ్యాపకత ప్రభు? జగత్తులో సత్యప్రతిష్ఠ నిమిత్తమై ఈ వ్యాపకత అవసరమే దేవి. కారణం సత్యమే కళ్యాణకారిగా అనగా శివరూపంలో జన్మిస్తుంది. ఈ సత్యం నాకు తెలుసు ప్రభు. సత్యమే శివాధారం అన్నది. అవును దేవి, సత్యం శివం నుండి మళ్ళీ సుందరం ఉత్పన్నమవుతుంది. కారణం సత్యమెప్పుడూ అశుభం లేక అసుందరం కాబోదు. ప్రభు, ఇది కూడా నాకు తెలుసు.
తమరైతే సత్యం శివం సుందర రూపమైన జగద్వ్యాపకులని. దీనికి మూలాధారం కేవలం నీవే దేవి. నేనా? ఒకవేళ శక్తే లేకపోతే సత్యం స్థిరంగా ఉండదు. శక్తి కారణంగా సత్యం రక్షించబడుతుంది, శివం ప్రశస్తంగా ఉంటుంది, సుందరం వ్యాపకమవుతుంది. ప్రభు, మీరైతే సత్యం శివం సుందరం యొక్క సంపూర్ణ శ్రేయస్సును శక్తికి అనగా నాకు ఇస్తున్నారు. సత్యం కూడా అదే. సతీ లేక శక్తి లేకుండా శివం శూన్యమే. ఇది కూడా సత్యమేగా ప్రభు. శివరహితమైన శక్తి అస్తిత్వం కూడా శూన్యమేగా. ఇరువురు పరస్పర పూరకాలు, ఇద్దరిలో సాపేక్ష సంబంధం ఉంది. ఈ స్థితి ఇలా ఉంటే ఈ అసంపూర్ణత ఎందుకని? అసంపూర్ణత ఎలా దేవి? తవరు అలౌకిక రూపంలో కైలాసంలో, మరి నేను లౌకికమైన మానవ దేహంలో దక్ష ప్రజాపతి గృహంలో. మానవ దేహ కారణంగా మనుష్య గుణాలు కోరికలు మనతో పాటు ఉంటాయి దేవి. కాని నీకైతే ఈ సత్యం తెలిసే ఉండాలి. మన ఈ లౌకికమైన అలౌకికమైన రూపాలు, అలాగే ఈ సంపూర్ణ సృష్టి రచన సత్యం శివం సుందరాల రక్షణ నిర్వహణకు కారణాలు. దేవి, త్వరలోనే లౌకిక రూపంలో మన సమాగమం జరుగుతుంది. సత్యం శివం సుందరాల రక్షణకి కారణాలా? అవును దేవి, మన సమాగమంలో కూడా పంచాక్షరి మంత్ర జపం నీకు సాయపడుతుంది. పంచాక్షరి మంత్రమా? అంటే ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పుత్రి సతీ, సతీ లేమ్మా, తెల్లవారింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇదేమిటి? ఇది పంచాక్షరి మంత్రం మాత. ఇది నాకు శుభం చేకూరుస్తుంది. ఈ మంత్రానుభూతి నాకు స్వప్నంలో కలిగింది. నేనప్పుడు వారి సమక్షంలో ఉన్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు పుత్రి? ఆ పరమేశ్వరుల గురించి. వారే నా కలలోకి వచ్చారు. ఏమిటి, శివశంకరులు నీ కలలోకి వచ్చారా? అవును మాత. వారు నా మనసులోని వ్యాకులతనంతటినీ శాంతింపజేశారు. వారి దర్శనంతో నాకేం తెలిసిందంటే, నేను పార్థివ శివలింగాన్ని తయారు చేసి శివారాధన చేయాలని, ఆ తర్వాతనే వారిని పొందగలనని. సతీ, సతీ నీ మాట మీద నమ్మకం? నా మాట మీద నమ్మకం ఉంచు మాత. ఇది సత్యం. పార్థివ శివలింగం ద్వారా శివారాధన చేయడం చేతనే నా మనోవాంఛా ఫలం సిద్ధిస్తుంది. ఓం నమః శివాయ. 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 ఓం నమః
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వామి, మహారాణి, రాజకుమారి సతి ఎక్కడ? శివారాధన గురించి నదీ తీరానికి వెళ్ళింది స్వామి. శివారాధన? తనకెవరు చెప్పారు శివారాధన చేయమని? శివశంకరులు. వారు సతికి కల్లోకి వచ్చారు. మెలకు వచ్చాక సతి వనానికి వెళ్ళింది. అలా జరగకూడదు మహారాణి. దక్ష ప్రజాపతి ఉండగా అలా ఎన్నడూ జరగకూడదు. సతి మన పుత్రిక. ఆమె వివాహ విషయమై యోచించడం మన కర్తవ్యం. మరి సతి పట్ల మా కర్తవ్య పాలన మేము అవశ్యం చేస్తాం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పుత్రి సతి, పుత్రి సతి, ప్రణామం పితాశ్రీ. ఇదేమిటి చేస్తున్నావు నీవు? పితాశ్రీ, దేవేశ్వరులు శివులు ఆజ్ఞాపించారు. ఈ ప్రకారంగా శివారాధన చేయమని. వారు నన్ను త్వరలోనే కలుస్తారు. ఎప్పుడూ కాదు పుత్రి. నీవు మరొక విశాల సామ్రాజ్యాధినేత దక్ష ప్రజాపతి కుమార్తెవు నీవు. పితాశ్రీ, నాకు ఒకే ఆకాంక్ష. పరమేశ్వరులు శివునితో నా వివాహం త్వరగా జరగాలని. మరి ఆ వివాహం ఫలవంతమవడానికి పరమాత్మ శివుని ఆజ్ఞానుసారం నేను ఈ పూజ చేస్తున్నాను. ఓం నమః శివాయ. కొంచెం ఆలోచించు పుత్రి, కొంచెం ఆలోచించు. ఆ విచిత్ర వేషధారి కైలాసవాసితో నీ వివాహం ఎలా జరుగుతుంది? ప్రజాపాలకులమైన మేము స్వయంగా మా పుత్రికను ఒక బైరాగి హస్తాల్లో ఎలా ఉంచగలం? ఇది పూర్వ నిశ్చితమైనప్పుడు దానిని మీరెలా విఫలం చేయగలరు? నా జననమే దేవేశ్వర్ల శివచరణ సేవ కోసం జరిగింది పితాశ్రీ. అది నీ భ్రమసతి. స్వాప్నిక సంఘటనలెన్నడూ సత్యం కాజాలవు. నీవు ఏం చెబుతున్నావో అది నీలోని భ్రమ యొక్క పరిణామమే. వదిలే ఈ వ్యర్థ పలాపాలు. లేదు పితాశ్రీ, దేవేశ్వర్లు శివుని గురించి ఇలా అగౌరవంగా మాట్లాడకండి. అది ఉచితం కాబోదు. ఉచితానుచితాల తర్కానికి లోనై నీవు నీ అల్పబుద్ధిని చూపించుకుంటున్నావు సతీ. నీ వైఖరి చూస్తుంటే నీకు పట్టిన ఈ శివారాధన పిచ్చిని వదిలించడానికి ఇక మేమే ఏదో ఉపాయం ఆలోచించాలి. ఆ ఉపాయం ఏదో మేము త్వరలోనే చేస్తాం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. తండ్రి దక్షుడు చేసిన హెచ్చరిక సతి మీద ఎటువంటి ప్రభావము చూపించలేదు. ఆమె తిరిగి శివస్మరణలో నిమగ్నమైపోయింది. నదీ తీరంలో సతి శివపూజలో ఉండగా అటు ఇంద్రలోకంలో దేవేంద్రుడు శచీదేవితోనూ ఇతర దేవగణాలతో కూడి నృత్య సంగీతాల్లోనూ వినోద ఉల్లాసాల్లోనూ మునిగిపోయాడు. గీ
సీతా